వినాయక చవితి శుభాకాంక్షలమ్మా. చెప్పండి అమ్మా. ఇప్పుడే రామకృష్ణమూర్తి గారు చాలా చక్కగా వినాయకుడి రూపాలు ఎన్ని అనే విషయాలన్నీ కూడా వివరించారు. అయితే ఎన్నో రూపాలు ఉంటే అందులో మనం ఈ రోజు గణపతిని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తాం, మట్టి గణపతిని అందులోను. అయితే ఆయన ఏ రూపంలో ఉంటారు, ఏ రూపంలో మనం ఈ రోజు కొలుస్తున్నాము? ముఖ్యంగా ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ వాగీషాద్యాః మనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. ఇక్కడ సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మహాగణపతి యొక్క ఆ స్వరూపాలు, అనేక స్వరూపాలు మనకు పురాణాల్లో వ్యక్తం చేయబడ్డాయి. ముఖ్యంగా ఉపాసనా కాండలో గణపతి యొక్క స్వరూపాలు చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి. అంటే ఏ దేవతకు లేనటువంటి అద్భుతమైనటువంటి స్వరూప విశేషాలు మహాగణపతికి అద్భుతంగా కనిపిస్తున్నాయి మనకు. ఇంతకు ముందు మనం వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మూర్తి గారి ద్వారా చక్కగా విన్నాము. ఇక్కడ ఏంటంటే ఈ రోజు భాద్రపద శుక్ల చతుర్థి కాబట్టి ఈ రోజు పూజించాల్సినటువంటి రూపానికి సంబంధించినటువంటి విశేషాలు మనకు గణపతి ఖండం బ్రహ్మవైవర్త పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమిటి? పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఏకదంతం గజవక్త్రం లంబోదరం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఈ రోజు మనం చేసేటువంటి గణపతి యొక్క పూజ ఇది సిద్ధి వినాయక పూజ. అంటే ఈ రోజు గణపతిని సిద్ధి వినాయకుడిగా ఆరాధన చెయ్యాలి. అందుకే మనం 12 మాసాల్లో 12 చతుర్థులు వస్తాయమ్మా. ఈ 12 చతుర్థుల్లో భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ శుక్లపక్ష చతుర్థికి గణపతి యొక్క సిద్ధి వినాయక వ్రతము అని చెప్తారు. ఇది మధ్యాహ్న కాలంలో చేసేటువంటి విధిగా చేయవలసినటువంటి సర్వ వర్ణ ఆశ్రమ వాసులంతా కూడా సర్వవర్ణాల వారు చేయతగినటువంటి సిద్ధి వినాయక వ్రతం. సిద్ధి వినాయకుడికి మహాగణపతికి తేడా ఏమిటి అంటే గణపతి స్వరూపంలో తొండమును బట్టి మాత్రమే ఆ పేర్లు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా గణపతి యొక్క స్వరూపంలో తొండం అంటే కుడివైపు తొండం ఉంటే ఆయన సిద్ధి వినాయకుడు, ఎడమవైపు తొండం ఉంటే విఘ్న వినాయకుడు అని చెప్తారు. ఇలా చేతిలో పట్టుకునే ఆయుధాలను బట్టి, హస్తాలను బట్టి, రూపధ్యాన రత్నావళి మొదలైనటువంటి గ్రంథముల యందు ఈ గణపతి యొక్క స్వరూపములకు సంబంధించినటువంటి అనేక విశేషములు కూడా అద్భుతంగా చెప్పబడ్డాయి. కాబట్టి ఈ రోజు వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త యావచ్చక్తి ప్రకారేణ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ అహంకరిష్యే అని సంకల్పంలో చెప్పుకుంటాం. ఈ సంకల్పానికి సంబంధించినటువంటి విశేషాలు భవిష్యోత్తర పురాణంలో ఈ సిద్ధి వినాయక వ్రతం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సాక్షాత్ కృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించినటువంటి విశేషాలుగా ఈనాటి పూజలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు చక్కగా 4 భుజములతో, మంచి పొట్టతో, పెద్ద శూర్పకరణం, చాటంత చెవులతో, చిన్న చిన్న నేత్రములతో, సింధూర స్వరూపముతో, అందులో గణపతి ఎప్పుడు కూడా రక్తగంధానులిప్తాంగం రక్త పుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం. ఇక్కడ మనకు అధుర్వ శీర్షిని చెప్పింది. గణపతిని ఎర్ర పుష్పములతో, ఎర్ర గంధముతో, రక్త చందనముతో, ఎర్రటి పుష్పములతో గణపతిని ఆరాధించాలి. అందుకే ఈ రోజు చక్కగా ఈ చిత్ర విచిత్రములైనటువంటి మార్కెట్ లో దొరికేటువంటి అంటే వైదిక ప్రామాణికత, వైదిక ప్రమాణం లేనటువంటి అవైదికమైనటువంటి ఆధునికత ఉట్టిపడేటువంటి ఈ గణపతి మూర్తులకు పూజా ఆవాహనాదులు అనేటువంటివి లేవు. గుర్తుపెట్టుకోండి. గణపతి ఎలా ఉండాలి అంటే ఏకదంతం, శూర్పకర్ణం, గజవక్త్రం, చతుర్భుజం. ఇక్కడ చెప్పబడినటువంటి వర్ణన పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం.
కాబట్టి ఆయన 4 భుజములతో మంచి పొట్టతో కూర్చొని గణపతి యొక్క ఆకారం వైదిక ప్రమాణంగా మనం ఆరాధన చేస్తే సకల విఘ్నములన్నింటినీ కూడా ఆ మహాగణపతి తొలగింప చేస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఏమిటి అంటే ముఖ్యంగా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి కల్పంలో ఒక గొప్ప విశేషం ఏమి చెప్పారు అంటే, కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్తాడు ఏమని, శ్రీ గణేశ సువర్ణమూర్తిం, గణపతి యొక్క సువర్ణమూర్తినైనా పూజ చెయ్యాలి, అది దొరకనప్పుడు మృణమయ మూర్తి అన్నాడు. అంటే మట్టితో చేసినటువంటి వినాయకుడిని మనం ఈ రోజు ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే మట్టికి ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది. అందులో మన సనాతన వైదిక ధర్మంలో, మన సంప్రదాయంలో పూర్వకాలంలో చెరువుల దగ్గరికి వెళ్లి చక్కగా బంకమట్టిని తీసుకొని వచ్చి ఆ బంకమట్టితో వినాయకుడిని చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే, ఇప్పుడు చూడండి బంకమట్టిలో కానీ మట్టిలో కానీ విత్తనాలు పెడితే ఆ విత్తనాలన్నీ కూడా వృక్షాలు అవుతాయి. ఎందుకు అంటే ప్రాణశక్తి అనేటువంటిది మట్టిలోనే ఉంటుంది. కాబట్టి ప్రాణశక్తి ఉన్నటువంటి చెరువుల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి ఆ బంకమట్టితో గణపతిని చేసి ఈ రోజున ఆ గణపతిలో ఆ మహాగణపతి అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి అని ఆ గణపతిని చక్కగా ఆవాహనం చేసి ఈ గణపతికి మనం పూజ చేస్తే ఆ గణపతి యందు దైవీ శక్తి అనేటువంటిది చక్కగా మనకు ప్రకటితమయ్యి మనం ఏ ఏ కోరికలైతే కోరుకున్నామో, ఎందుకంటే గణపతి విద్యాప్రదాత, గణపతి కోరిన విద్యలు. అందుకే తుండమునే కదంతము దోరపు బొజ్జయు వామహస్తము మెండుగా మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండటి పార్వతీతనయ ఓజి గణాధిపని కుబృక్కెదన్. మహాగణపతి అద్భుతమైనటువంటి చదువులను అనుగ్రహించేటువంటి గణపతి. ఏ చదువు కావాలి? కోరిన విద్యలకెల్లా. అది ఐహికమైనటువంటిదా, లౌకికమైనటువంటిదా, లేకపోతే అధ్యాత్మ శాస్త్రమా? నీవు బతకటానికి కావలసినటువంటి లౌకిక విద్యను ఇస్తాడు, అలాగే మోక్షాన్ని పొందేటువంటి బ్రహ్మ విద్యను కూడా అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి 2 రకములైనటువంటి విద్యలను అనుగ్రహింపచేసేటువంటి వాడే మహాగణపతి. సరస్వతీదేవి విద్యకు అధిష్టాత్రి అయితే ఆ విద్యను మనకు ప్రసాదించేటువంటి సుందర సురుచిర సులభ అద్భుత విశేష ఆనంద దైవమే మహాగణపతి. కాబట్టి ఈ రోజు గణపతి దగ్గర మనం ప్రాచీనంగా చూస్తూ ఉన్నాం. పుస్తకాలు పెట్టి కూడా గణపతి దగ్గర ఆరాధన చేస్తాం. ఈ రోజు చదువుకోరు, ఎందుకంటే పుస్తకములు గణపతి దగ్గర పెట్టి ఆరాధన చేసి ఆ గణపతి అక్షతలు వేసినటువంటి పుస్తకాలు తీసుకొని చదవటం మొదలు పెడితే పిల్లలకు కోరిన విద్యలను కూడా ఆ మహాగణపతి అనుగ్రహిస్తాడు. కాబట్టి సంప్రదాయాన్ని, వినాయక మండపాలనేటువంటివి సనాతన ధర్మ ప్రచార కేంద్రాలు కావాలి తప్ప ఇతర మతస్థులు మనను చూచి పక్కున నవ్వేట్టుగా మన ధర్మాన్ని మనం పాడు చేసుకోకూడదు. కాబట్టి ఇది మన పండుగ. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు చక్కటి ఉద్దేశంతో మొదలు పెట్టినటువంటి సార్వజనీయకమైనటువంటి ఈ గణేశ ఉత్సవాలు చక్కగా భారతదేశంలో ప్రాంత తేడా లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా కూడా చూపిస్తూ వాడవాడల వీధి వీధిన ప్రతి గృహములో కూడా ఈ గణపతి యొక్క ఆరాధన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి మీ ఇంట్లో గణపతిని పూజ చెయ్యండి, మీ వీధులకు వెళ్ళి అక్కడ కూడా ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, అలాగే ప్రతిరోజు భజన చెయ్యండి, మంచి హరికథా విద్వాంసులను పిలిపించి హరికథలు చెప్పించుకోండి, మంచి ప్రవచనకర్తలను పిలిపించుకొని ప్రవచనాలు చెప్పించుకోండి, భగవద్గీత పారాయణం చెయ్యండి, చక్కటి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. కాబట్టి పనికి వచ్చేటువంటి సనాతన ధర్మాన్ని ప్రతిబింబింప చేసేట్టుగా గణపతి మండపాలను తీర్చిదిద్దాలి అని వికృతమైన పాటలతో, వికృతమైన శబ్దాలతో ఈ దైవికతను మాత్రం పోగొట్టుకోవద్దు. ఈ పండుగ వైదిక ధర్మాన్ని మనకు అందించేటువంటి పండుగ. అందుకే చేతులెత్తి నమస్కారం చేసి హిందూ బంధువులందరికీ కూడా నేను నమస్కారం చేసి చెబుతున్నాను. ఎందుకంటే ఇతర మతస్థుల వల్ల మన ధర్మం పాడు కావట్లేదు.
మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారు చేసే పొరపాట్ల వల్లనే పాడవుతోంది. కాబట్టి వినాయక మండపాలు పెట్టేటువంటి వారంతా వికృతమైన గణపతులు వద్దు. ఎందుకంటే నేను పోయిన సంవత్సరమో అంతకు ముందో చూశాను, ఈ గబ్బర్ సింగ్ గణపతి అని ఇంకో గణపతి అని. ఏమిటండి ప్రామాణికత లేనటువంటి రూపాలు. నేను చెప్పినటువంటి ఈ రూపం ఏదైతే ఉందో, సిద్ధి వినాయకుడు, విఘ్నేశ్వరుడు, పాలచంద్రుడు, ఈశ్వర పుత్రుడు, గిరిజాపుత్రుడు అని గణపతికి ఎన్ని వైదిక స్వరూపాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి స్వరూపాలతో గణపతిని పెట్టుకోవాలి. సిద్ధి వినాయక ఆరాధన ఈ రోజు చెయ్యవలసిందిగా నేను చెప్తున్నానమ్మా. చాలా చక్కగా వివరించారండి. ఇక ప్రస్తుతం బాచుపల్లి సంతోష్ శర్మ గారితో మాట్లాడదాం. సంతోష్ కుమార్ గారు. అమ్మా చెప్పండి తల్లి. అయితే ఈ రోజు పత్రి ఎంత ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. పత్రితో ఆయన్ని కొలుస్తాము. అయితే దానికి ఎంతో ఔషధ విలువ కలిగిన ఆ పత్రితో పాటు పువ్వులు, పండ్లు, అలాగే పలహారాలతో కూడా కొలుస్తూ ఉంటాం. మరి ఈ ప్రసాదంగా పెట్టే నైవేద్యంలో కూడా ఇంకేదన్నా ఆంతర్యం ఉందా? తప్పకుండానమ్మా. ఇంతకు ముందు వారి మూర్తి గారుగా చెప్పినట్టుగా, అంటే గణపతి యొక్క ఆరాధన ప్రకృతితో ముడిపడినటువంటి ఆరాధన. ఎందుకంటే తంత్రశాస్త్ర గ్రంథముల్లో కూడా కపిల తంత్రం అనేటువంటి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట కనిపిస్తూ ఉన్నది. ఆకాశస్య అధిపో విష్ణు అగ్నేశ్చైవ మహేశ్వరి వాయోః సూర్యః శితేరీశః జీవనస్య గణాధిపః. ఇది విశేషమైనటువంటి మాట. ఏమిటి అంటే, పంచభూత తత్వాలను పరిశీలన చేస్తే ఆకాశతత్వం అనేటువంటిది విష్ణువు చేత వ్యాప్తమైతే, అగ్నిలో మాహేశ్వరి దుర్గాదేవి యొక్క శక్తి వ్యాపించి ఉంటే, వాయుతత్వం అంతా సూర్యుడిలో, భూతతత్వం అంతా ఈశ్వరునితో నిండి ఉంటే, జీవనతత్వం అనేటువంటిది మాత్రం గణపతితో ముడిపడి ఉంది అని మనకు కపిల తంత్రము చక్కగా చెప్తోంది. అందుకే శంకర భగవత్పాదుల వారు, గుర్తుపెట్టుకోండి, ప్రతి నిత్యం మనం పూజించవలసినటువంటి 5 దేవతా ఆరాధన పద్ధతిని ఆదిశంకరాచార్యుల వారు పంచాయతన పూజ అనేటువంటి పూజ పెట్టినారు. ఈ పంచాయతన పూజలో ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం పంచదేవాస్మరే నిత్యం మహాపాతక నాశనం అని చెప్పారు. అంటే మనం నిత్యం పూజించవలసినటువంటి దేవతల్లో ఆదిత్యుడు సూర్యనారాయణుడు, ఆదిత్యం అంబికాం అమ్మవారు, అలాగే విష్ణువు, గణపతి, ఈశ్వరుడు, ఈ 5 దేవతల పూజ తప్పకుండా చెయ్యాలి. ఈ 5లో కూడా అందరికంటే మొట్టమొదలు పూజించదగినటువంటి వాడు ఆదౌ పూజ్యౌ గణాధిపః గణపతి. అందుకే ఇక్కడ ఈ గణపతి యొక్క ఆరాధన కేవలం మనం అనుకుంటాం ఈ భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి అనుకుంటాం. కానీ శాస్త్రంలో ఏం చెప్తోంది? చైత్ర శుక్ల చతుర్థి వాసుదేవ గణపతి, వైశాఖ శుక్ల చవితి సంకర్షణ గణపతి, జ్యేష్ఠ శుక్ల చవితి పర్జుమ్న గణపతి, ఆషాఢ శుక్ల చవితి అనిరుద్ధ గణపతి, శ్రావణ శుక్ల చవితి గణేశుడు, భాద్రపద శుక్ల చవితి సిద్ధి వినాయకుడు దూర్వాంకురాలతో విశేషమైనటువంటి పూజ ఈ రోజు. ఆశ్వీజ శుక్ల చతుర్థి కపర్తి గణపతి పురుష సూక్తంతో, కార్తీక బహుళ చతుర్థి గణేశ వ్రతము, మార్గశీర్ష శుక్ల చవితి అద్భుతమైనటువంటి హరిద్ర గణపతి వ్రతము, పుష్య శుక్ల చతుర్థి విఘ్న గణపతి, మాఘ శుక్ల చవితి గౌరీ గణపతి, పాల్గొన శుక్ల చవితి పుత్ర గణపతి వ్రతం. అంటే చూశారు కదా, 12 మాసాల్లో 12 శుక్లపక్ష చతుర్థులకు గణపతి వ్రతాలు ఉన్నాయి. 12 కృష్ణపక్ష చతుర్థులకు సంకష్టహర చతుర్థి అనేటువంటిది ఉంది. కాబట్టి గణపతి పూజ ఒక్క భాద్రపద మాసంలోనే కాదు, ప్రతి మాసంలో శుక్లపక్ష చతుర్థికి కృష్ణపక్ష చతుర్థికి కూడా విహితమైనది. అయితే మిగతా 11 మాసములలో చేసేటువంటి పూజ కామ్యంతో చేసేటువంటి పూజ. అంటే పుత్రుడు కావలసినటువంటి వారు పాల్గొన మాసంలో పుత్ర గణపతి వ్రతం చేస్తే సంతానం అవుతుంది. ఇలా ఉంది ఒక్కొక్క కోరిక. అయితే సర్వవర్ణాల వారు ఈ భాద్రపద శుక్ల చతుర్థి రోజున సిద్ధి వినాయక వ్రతము దూర్వాంకురములతో
పూజ చేసి ఇక నైవేద్యం అనేటువంటి దాంట్లోనే మీరు అడిగినటువంటి ప్రశ్న, నైవేద్యంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అంటే, ఇంతకు ముందు మరి మంచి పద్యం కరుణశ్రీ గారి పద్యం చెప్పారు మా వెంకటరెడ్డి గారు. ఏమని? లడ్డు జిలేబీ హల్వాలే అక్కరలేదు. కరుణశ్రీ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి మాట. వట్టి బియ్యపు రాళ్ళకే చెయ్యి చాచు. బియ్యపుండ్రాళ్ళు అంటే గణపతికి ఇష్టమైనటువంటి పదార్థం ఏమిటి? లంబోదరాయ నమః, మోదక ప్రియాయ నమః. లడ్డు ఇక్కడ మోదకములు అంటే ఆయనకు సంతోషాన్ని కలిగింపజేసేటువంటివి. గోధుమ పిండితో చేసి మధ్యలో కొబ్బరి కుడుక, ఈ చక్కెర పొడి ఇవన్నీ పెట్టి మోదకములు చేస్తాం. మేము ప్రతి నెల ఈ మోదక గణపతి హోమం చేస్తూ ఉంటాం. అలాగే గణపతికి ఇంకా బాగా ఇష్టమైనది ఏమిటి? బియ్యపుండ్రాళ్ళు. బియ్యములో ఉన్నటువంటి నూకను ఏది ఆవిరి మీద ఉడకబెట్టి పెద్దగా నెయ్యి ఇవేవి కూడా అక్కర లేకుండగా చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేది, లేనటువంటి వాళ్ళు పేదవారు కూడా చెయ్యతగినటువంటిది. అందుకే గణపతి పూజ చాలా తొందరగా సులభాతి సులభ దైవం, సుందర దైవం, అద్భుత దైవం, అప్రమేయ దైవం, అనంత దైవం, విశేష దైవం మహాగణపతి. కాబట్టి ఇవాళ లడ్డూలు గొప్పగా వచ్చాయి. ఇప్పుడు ఇవాళ గణపతి చతుర్థి చూస్తూ ఉంటే నిన్న రాత్రి చూశాను, పెద్ద పెద్ద లడ్డూలు, బాలాపూరు లడ్డు, ఈ లడ్డు, ఆ లడ్డు అని మనం ఇవాళ ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ నేను పురాణాల ప్రకారంగా చూస్తే లడ్డు ఎక్కడ ఉందమ్మా? లడ్డు జిలేబీ హల్వాలు ఎక్కర్లేదు గణపతికి. బియ్యపుండ్రాళ్ళు, అలాగే చెరుకు గడలు, అటుకులు, చక్కగా కూడా అటుకులు, చిట్టి బెల్లము పెట్టాలి గణపతికి. అంటే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పదార్థములనే నైవేద్యం పెట్టమని చెప్పారు. ఈ లడ్డు అనేటువంటిది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నారో ఈ లడ్డు వేలం పాటలు ఇవన్నీ కూడా ఈ 20-25 సంవత్సరాలుగా మొదలయ్యాయి తప్ప శాస్త్రముల్లో పురాణాల్లో కానీ ప్రాచీనంగా ఎక్కడ ఈ లడ్డూకు సంబంధించినటువంటి విశేషాలు కనిపించట్లేదు. అందుకే అటుకులు, కొబ్బరి కుడుకలు, చెరుకు, బెల్లము, బియ్యపుండ్రాళ్ళు, మోదకాలు చక్కగా ఇవి కదా నైవేద్యం పెట్టాల్సినటువంటివి. వీటితో నైవేద్యం పెడితే గణపతికి మహానందం కలుగుతుంది. మన పద్యంలో కూడా చదువుకుంటాం, తెలుగులో కూడా అటుకులు, చిటికెలు, బెల్లము అని చిన్నప్పటి నుంచి ఈ పద్యం తొండము నేకదంతము తర్వాత చెప్పినటువంటిది. కాబట్టి అటుకులతో చేసిన లడ్డూలు పెట్టడం, ఎందుకంటే గణపతి కూడా విష్ణు స్వరూపం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అందువల్ల చక్కగా మీరు ఈ గణపతికి విష్ణువుకు సంబంధం ఏమిటి అంటే బ్రహ్మవైవర్త పురాణము శ్రీకృష్ణ జన్మఖండములో పార్వతీదేవి పుణ్యక వ్రతం చేస్తే ఆ పుణ్యక వ్రతంలో విష్ణువే గణపతి రూపంలో వచ్చి కూర్చున్నట్టుగా పురాణ గాథ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి శైవ, వైష్ణవ, శాక్తేయ ఏ భేదములు లేకుండగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వైష్ణవుల్లో గణపతి అని చెప్పరు కానీ ఇదే ఆకారము నామాలు పెట్టేసి విశ్వక్సేనుడు అంటారు. వారు విశ్వక్సేనుడన్నా ఇక్కడ గణపతి అన్నా పూజించే తత్వము మాత్రము ఒకటే, ఆయన మహాగణపతి ఆరాధన చేసేటువంటి పద్ధతి. కాబట్టి పేర్లు వేరైనప్పటికీ మనం ఆరాధించే తత్వము మాత్రం ఒక్కటే. ఇవాళ త్వం బ్రహ్మ, త్వం విష్ణు, త్వం రుద్ర అని మనకు గణేశ అథర్వ శీర్షం చెప్తోంది. కాబట్టి గణపతి అథర్వ శీర్షంలో చెప్పబడినట్టుగా ఆయన పరబ్రహ్మ స్వరూపుడిగా, సర్వాంతర్యామిగా, సర్వభూతములకు జీవన తత్వాన్ని అందించేటువంటి పృథ్వీ తత్వంగా ఈ మహాగణపతి యొక్క పూజను ఈ రోజున సంప్రదాయబద్ధంగా, వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా హిందూ ధర్మానికి విఘాతము లేకుండగా ప్రతి ఒక్కరు కూడా చేసి కృతార్థులు కావాలి అని నేను టీవీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాను. అవైదికమైనటువంటి చేష్టలు పెట్టకండి, సంప్రదాయ విరుద్ధమైనటువంటివి గణపతి పూజలో తీసుకొని రాకండి. సంప్రదాయ రూపములు, సంప్రదాయ భజనలు, సంప్రదాయ పురాణ శ్రవణములు, సంప్రదాయ కీర్తనలు ఇటువంటి కార్యక్రమాలతో సనాతన ధర్మ ప్రచారానికి, హిందూ ధర్మ వృద్ధి కోసం
మీరంతా గణపతి మండపాలను కేంద్రములుగా వాడుకోండి. సనాతన ధర్మ హిందూ ప్రచారాన్ని విరివిగా చేసి భావి తరాలకు గణపతి యొక్క తత్వాన్ని ఇచ్చి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి యొక్క హృదయములో ఉన్నటువంటి ఏదైతే కోరిక ఉందో దాన్ని మనం అందరం కూడా పూర్తి చెయ్యటానికి కంకణబద్ధులు కావాలి అని నేను కోరుకుంటున్నానమ్మా. ఎస్, మీ తరపు నుండి మేము కూడా అదే కోరుకుంటున్నామండి.